తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల ప్రజలకు గుడ్ న్యూస్. వీరి కోసం ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్య నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే జనవరి నుంచి అందుబాటులోకి రానుంది. దీనివల్ల హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య 5 గంటల ప్రయాణ సమయం తగ్గుతోంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ఉన్న 676 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి 12 గంటల సమయం పడుతోంది. జనవరి నుంచి 676 కిలోమీటర్ల దూరంలో 125 కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. పనులు చకచకా జరుగుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే అవసరం లేకుండా ఖమ్మం నుంచి తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లి జంక్షన్ నుంచి రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి, వైజాగ్ వెళ్లిపోవచ్చు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా దీన్ని నిర్మిస్తున్నారు. కొత్త యాక్సెస్ కంట్రోల్ హైవేలోకి కార్లు, బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలకే అనుమతి ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు తదితర వాహనాలు జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం మీదుగా ఉన్న పాత హైవేపైనే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఈ హైవేపై ఎంత దూరం ప్రయాణిస్తే అంతవరకే టోల్ ఛార్జీ వసూలు చేస్తారు. 11 చోట్ల మాత్రమే ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి. 4054 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ జాతీయ రహదారికి కేటాయించిన నెంబర్ 365 BG.